నాకు గర్భఫలం లేదు. இந்த வருடம் ஆண்டவர் எனக்கு குழந்தை செல்வம் தரணும். ఈ సంవత్సరంలో దేవుడు నాకు గర్భఫలం ఇవ్వాలని. அப்படி குழந்தை இல்லாதவங்க கரம் வைத்தங்க. ఎవరికైనా మీరు సంతానం లేకపోతే వాళ్ళు మాత్రం, మిగతా వాళ్ళందరూ చేతులు దించండి. మిగతా వాళ్ళు చేతులు దించండి. సంతానం లేని వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. ஆண்கள் பெண்கள் யாரா இருந்தாலும் స్త్రీలైన పురుషులైన సంతానం లేని వాళ్ళు మాత్రమే కుడి చేతిని పైకెత్తండి. கரம் வைத்தங்க. సంతానం లేని వాళ్ళు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ஆண்டவர் உங்களுக்கு வாக்கு கொடுக்கிறார். దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. சந்ததியை நான் பெருக నీ பண்ணுவேன். సంతతిని నేను విస్తరింప చేయబోతున్నాను. சந்ததியை நான் பெருக பண்ணுவேன். సంతతిని నేను విస్తరింప చేయబోతున్నాను. கரம் வைத்தனவங்க చేతులు చాపిన వాళ్ళు இயேசுவை பார்த்து, యేసయ్యను చూసి, இயேசுவே உமக்காக வளர்க்க ஒரு குழந்தை தாங்க. యేసయ్యా నీ కోసం పెంచడానికి కోసం నాకు ఒక బిడ్డని ఇవ్వండి అని అడగండి. அப்படி சொல்லுங்க சொல்லுங்க. అలా చెప్పండి నోరు తెరిచి. உமக்காக வளர்க்க எனக்கு నీ కోసం పెంచడానికి ఒక బిడ్డ నాకు ఇవ్వండి ప్రభు అని అనండి. நீங்க குழந்தை தந்த உமக்காக நாங்க నీవు గాని నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ కోసం పెంచుతానని చెప్పండి. ஒரு நிமிடம் ஜெபம் பண்ணுங்க. అందరూ ஆண்டவருடைய ஜெபத்தை கவனிக்க. దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. ஜெபத்தை கவனிக்கிறார். మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. உடைய கண்ணீரை మీ பார்க்கிறார். కన్నీరు ప్రభు చూస్తున్నాడు. అన్నాளுடைய కన్నీரை కన్నా కన్నీళ్లను ప్రభు చూశాడు. కన్నీரை నీ பார்க்கிறார். కన్నీళ్లను ప్రభు చూస్తున్నాడు. వెట్కత్తరికి బదులాయి రెండంతన్యాన బలం వரும். నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. యేసువిன் నామத்தினாலே యేసు నామములో గర్భத்தின் ఆశీర్వాదం ఉండాలి. గర్భ ఫలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. உடைய சந்ததியை பெருகுகிறது. నీ సంతతి నేను విస్తరింపజేయబోతున్నాడు. యేసువిன் నామத்திலே యేసు నామములో కర్తరుடைய జెబத்தை కేట. నీ ప్రార్థన ఆలకించును గాక. జెబத்தை కేట. దేవుడు ప్రార్థన విన్నాడు. నామத்திலே ఆశీర్వాదం. యేసు నామములో ఆశీర్వాదాన్ని పొందబోతున్నాడు. కర్తర్ జెబத்தை కేట. దేవుడు ప్రార్థన విన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. எல்லாரும் వలదుకరం ఉయర్తి. అందరూ కుడి చేతిని పైకెత్తి, நான் கேட்டதை பெற்றுக்கொண்டேன். యేసయ్యా నేను అడిగిన దాన్ని పొంది ఉన్నాను. స్తోత్రం பண்ணுங்க. సుఖத்தை பெற்றுக்கொண்டேன். నేను స్వస్థత పొంది ఉన్నాను. విడుదலை పెట్టుకోండి. విడుదల పొంది ఉన్నాను. ఆశీర్వాదం పెట్టుకోండి. ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాను. యేసువే స్తోత్రం. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసువే స్తోత్రం. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. நீங்க என்ன ஜெபித்தீங்களோ அதை கர்த்தர் அருளி செய்வார். ఏది అడిగిన దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు.